హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్లో ఎన్నో యాప్స్ అయితే ఉంటాయన్నమాట. బై డిఫాల్ట్గా అప్డేట్ అయినట్టయితే మనకు బ్యాటరీ, అంతేకాకుండా మన మొబైల్ డేటా కూడా చాలా కన్జ్యూమ్ అయితే అవుతుంది అన్నమాట. దానివల్ల మనం ఎటువంటి అప్లికేషన్ అనేది యూజ్ చేయరాదు. అంతేకాకుండా మన బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయితే మన మొబైల్ అనేది ఇంకా చాలా సేపు అయితే యూజ్ చేయడానికైతే రాదు. చాలా మందికి ఈ సెట్టింగ్స్ అనేవి బై డిఫాల్ట్ గా ఆన్లోన్ అయితే ఉంటాయి అన్నమాట. వాళ్ళకి తెలియదు ఈ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఏం కథ, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి. ఈ రోజు కంప్లీట్ గా మీకు అవి ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, అసలు యాప్లు అనేవి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్తాను అనమాట, క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా, క్లియర్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో మనం నార్మల్లీ యాప్స్ ఇంట్లో అప్డేట్ చేస్తాం, మనం ప్లే స్టోర్లో అయితే అప్డేట్ చేస్తాం కదా. సో ఈ విధంగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఐకాన్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు కిందికి ఈ విధంగానైతే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్లో కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా మందికి ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ ఉంది కదా, అందరికీ ఈ విధంగానైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. దీనివల్ల మన డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది, అంతేకాకుండా మన బ్యాటరీ లాస్ కూడా చాలా జరుగుతుంది అన్నమాట. సో మీరేం చేసుకోవాలి, ఈ విధంగా డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే, ఫర్ సపోజ్ యూట్యూబే చూడండి, వారానికి 3-4 సార్లు అప్డేట్లు అయితే వస్తాయి అన్నమాట. అంతేకాకుండా వాట్సాప్ కూడా నెలకు 1-2 సార్లు అయితే అప్డేట్ వస్తాయి. అట్లే మనకు ఏ యాప్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నామో కామన్ అయితే వస్తే మీకు తెలిసిందే, ఫోన్పే కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. ఆ విధంగా అవి 10 సార్లు అప్డేట్ అయినా కొద్దీ మనకి ఏమవుతుంది, మనకి బ్యాక్గ్రౌండ్లో కన్జ్యూమ్ అయితే అవుతుంది అనమాట డాటా. అంతేకాకుండా మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా గుంజుతుంది. దానివల్ల మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది మన మొబైల్ పైన. అది ఏ విధంగా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎండలు అయితే చాలా కొడుతున్నాయి కదా, సో ఆ విధంగా ఎండలో మీకు బై డిఫాల్ట్గా నెట్ అనేది చాలామంది ఆనే పెడతారు కాబట్టి మీరు పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అనేది నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, హీట్ అనేది ఇంకా జనరేట్ అవుతుంది అనమాట. మనకే ఇంతగానం సావు మరణం అవుతుందంటే ఫోన్కి ఎంత కావాలి, ఇక మీరే చెప్పండి. సో ఈ విధంగా హీట్ అయినట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ కూడా ఎక్స్పోజ్ కానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాప్ అనేది అప్డేట్ కాకుండానైతే చెక్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా దాని గురించి మీరు ఈ విధంగా ఆటో అప్డేట్ యాప్స్ ఉంది కదా, డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ కింద ఆప్షన్ అయితే సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లే ఈ ఆప్షన్ కూడా ఆటో ప్లే వీడియోస్ ఉంది కదా, దీన్ని కూడా డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి సెటప్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సెటప్ చేసుకుంటే ఏ యాప్ కూడా బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అయితే కాదనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అసలు అప్డేట్ అనేది ఎట్లా చేసుకోవాలి మరి అని చెప్పేసి మీకు డౌట్ అనేది రావచ్చు. సో ఈ విధంగా మీరు ప్రొఫైల్లోకి వస్తారు కదా, ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్డేట్స్ అవైలబుల్, ఫోనే మనకు చెప్తుంది, మన ప్లే స్టోరే మనకు చెప్తుంది 34 అప్డేట్స్ పెండింగ్ అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. సో దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏదైతే యాప్ అనేది అప్డేట్ చేయాలి అనుకుంటున్నా, ఫర్ సపోజ్ వాట్సాప్లో ఏదైనా కొత్త ఫీచర్ వచ్చింది కావచ్చు, దాన్ని నేను అప్డేట్ చేయాలి అని అనుకుంటున్నా అంటే కంపల్సరీగా మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని మీద అప్డేట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ యాప్లు అప్డేట్ చేసే కంటే మీకు అవసరం వచ్చే యాప్ని డైరెక్ట్ మీ చేతులతోనే అప్డేట్ చేసుకున్నారు అనుకోండి, పని అనేది ఈజీగా అయిపోతుంది, మీ ఫోన్కి అనేది ఎటువంటి ఇబ్బంది అయితే కాదనమాట. ఆ విధంగా బై డిఫాల్ట్గా ఆప్షన్స్ ఇంతకుముందు చెప్పినా కదా, ఆ ఆప్షన్స్ ఆ విధంగా ఉన్నట్టయితే మీకు తెలిసిందే, ఇన్నిగాన మ్యాప్స్ ఒకటేసారి ఆటో అప్డేట్ అయితే ఫోన్ పరిస్థితి ఏంటిది అని చెప్పేసి మీకు తెలిసిందే, ఇక ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు కావాల్సిన యాప్ బై డిఫాల్ట్గా ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోనికి అయితే ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ వాట్సాప్ అప్డేట్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం అప్డేట్ మీద ఉంది కదా రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేస్తే ఆటో అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగానైతే మనం సింపుల్గా అప్డేట్స్ అనేవి ఈ పద్ధతి ద్వారా చేస్తేనే మన మొబైల్ అనేది సేఫ్గానైతే ఉంటుంది అనమాట. లేకపోతే ఓవర్ హీట్ అవుతుంది, అంతేకాకుండా మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తగ్గిపోతుంది, అంతేకాకుండా మన మొబైల్ డేటా కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.